హాయ్ వివర్స్, నేను మీ సాయిబాబా. చాలా కష్టపడి చాలా విధాలుగా ఎంతో కష్టపడి సంబంధాలు తీసుకొచ్చినాము. మరి ఆ కష్టం మాకే తెలుసు. అయితే వివిధ కులాల గురించి తెచ్చినాం. ఇంతకుముందు ఏంటంటే నిన్నటిదాకా కూడా కులం గురించి మాత్రమే, ఒక కులం గురించి మాత్రమే తెచ్చినాము. ఇప్పుడు ఏం చేసినామంటే వివిధ కులాల గురించి కంబైనింగ్ చేద్దాం. మరి ఎట్లుంటది పరిస్థితి అనే దాని గురించి తెచ్చినాం. ఎందుకంటే ఆసక్తి చూపే వ్యక్తులు ఉంటారు కదా. మరి వివిధ కులాల గురించి చెప్పబోతున్నాం. మరి ఆ కులాలలో మెయిన్ గా ముదిరాజు కావచ్చు, రజక కావచ్చు, గౌడ్స్ కావచ్చు, పద్మశాలి కావచ్చు, ఇట్లా మనకు ఓసీబీసీ కులాల గురించి అంటే రెడ్డిస్ కూడా కావచ్చు చెప్తున్నాం కాబట్టి మీరు శ్రద్ధగా వినాలి. మరి మన నవ్య మేడం గారు ఆమె ఏమేమి తీసుకొచ్చిండ్రో ఆమె మాటల్లో చెప్తారు, మనం విందాం. మరి మొదటగా అమ్మాయి గారు చెప్పండి. ముందుగా వ్యూవర్స్ అందరికి నమస్కారం అండి. ఈ రోజు నేను మొదటిగా ముదిరాజుకి సంబంధించిన అమ్మాయిని తీసుకొచ్చాను. మరి ఆ అమ్మాయి వివరాలు ఏంటి అని తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇంకెందుకండి ఆలస్యం, వివరాల్లోకి వెళ్ళిపోదాం. సో అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 26/6/2001. హైట్ 5.5 ఉంటారు. ఎడ్యుకేషన్ వచ్చేసి డిగ్రీ చేశారు. మరి ఈ అమ్మాయి ప్రెసెంట్ జాబ్ చేస్తున్నారండి. చిన్న ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నారు. మరి నెలకు జీతం వచ్చేసి 20,000 సంపాదిస్తున్నారు. వీళ్ళ రిక్వైర్మెంట్ ఏంటంటే అది మనం సార్ మాటల్లోనే విందాం. వీళ్ళు ఎట్లా చూస్తున్నారంటే ఎంటైర్ హైదరాబాద్ లో ఎక్కడైనా పర్వాలేదు, అబ్బాయి మంచోడై కొంచెం హైదరాబాద్ లో ఇల్లు వాకిలు ఉండాలని చూస్తున్నారు వీళ్ళు. కొంచెం గిఫ్ట్ కట్నం గట్టిగానే ఇస్తారు వీళ్ళు. మరి మనోళ్ళు ఎవరన్నా ఉంటే మన కుటుంబ సభ్యులు కూడా మరి తెలియపరచాలి. మన ముదిరాజోళ్ళు కూడా తెలుస్తుంది కదా మీకు, ఎట్లన్నా మీ కుటుంబ సభ్యులు వాట్సాప్ గ్రూప్ లో లేకపోతే ఎవరన్నా పాపం పెళ్లిగాక ఇబ్బంది పడుతున్న అబ్బాయిలు కూడా ఉంటారు కాబట్టి మీరు ఈ అమ్మాయి గురించి వాళ్ళకు విషయం అనేది చేరవేస్తే ఎంతో కొంత మీరు పుణ్యం చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ప్రతి ఒక్కరు మన వీడియోలు ప్రతిరోజు లైక్ చేస్తూ షేర్ చేస్తూ ఉండాలి. ముదిరాజులారా, మీరే మాకు సపోర్ట్ చేయాలి, మీరే ప్రోత్సాహకం ఇవ్వాలి మాకు, ప్రతిరోజు మా వీడియోలు చూడాలని చెప్తున్నా. మరి అట్టని మరో అమ్మాయిని తీసుకొచ్చింది. ఆ అమ్మాయి గురించా అబ్బాయి గురించా చెప్తుంది మరి మన నవ్య. మరి ఏం చెప్తుందో విందాం. సో ఈ రోజు నేను రజక అమ్మాయిని తీసుకొచ్చానండి. మరి ఈ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 27/8/1999. హైట్ వచ్చేసి 5.6 ఉంటుంది. ఎడ్యుకేషన్ వచ్చేసి బీకామ్ కంప్లీట్ చేసింది. మరి ఈ అమ్మాయి ప్రెసెంట్ జాబ్ చేస్తుంది. ప్రైవేట్ కంపెనీలోనే జాబ్ చేస్తుంది హైదరాబాద్ లో. మరి ఈ అమ్మాయికి శాలరీ వచ్చేసి 80,000 వరకు వస్తుంది. మరి వీళ్ళు ఎట్లా చూస్తున్నారు అని అంటే వీళ్ళది వచ్చేసి సూర్యాపేట దగ్గర. మరి వీళ్ళు ఎట్లా చూస్తున్నారంటే రజక క్యాష్ లోనే అందమైన అబ్బాయి కోసం చూస్తున్నారు. ఎన్ఆర్ఐ సంబంధాలైనా పర్వాలేదు, లేదంటే లోకల్ అయినా పర్వాలేదు, కొంచెం వెల్ సెటిల్డ్ ఉండి మంచిగా ఉన్న అబ్బాయి కోసం చూస్తున్నారు. రజకలోనే చూస్తున్నారు. మరి రజక కుటుంబ సభ్యులు కూడా మన వీడియోలు చూస్తున్నారు కాబట్టి మీరు కూడా రెగ్యులర్ గా మా వీడియోలు మనకు తెలిసిన వాళ్ళకో లేకపోతే మన వాట్సాప్ గ్రూప్లలో, మన ఫేస్బుక్ గ్రూప్లలో, లేకపోతే టెలిగ్రామ్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. షేర్ చేస్తూ ఉంటే రజక కులస్తులకు కూడా పాపం వస్తున్నాయి సంబంధాలనే విషయం తెలుస్తూ ఉంటది. ప్రతి ఒక్కరూ మమ్మల్ని ప్రోత్సహించాలి. మరి మరో అమ్మాయిని తీసుకొచ్చింది అంటే వివిధ క్యాస్ట్ల గురించి చెప్తున్నాం కాబట్టి అట్లనే అమ్మాయి అబ్బాయి అనేది ఆమె మాటల్లోనే విందాం. ఆమె చెప్తారు. నవ్య గారు చెప్పండి మేడం. ఈ రోజు నేను బాపట్లకు సంబంధించిన అబ్బాయిని తీసుకొచ్చాను. మరి ఈ అబ్బాయి క్యాస్ట్ వచ్చేసి కాపు క్యాస్ట్. మరి అబ్బాయి వివరాల్లోకి వెళ్తే ఆ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 4/2/1996. హైట్ వచ్చేసి 5.9 ఉంటారు. ఎడ్యుకేషన్ వచ్చేసి ఎంటెక్ చేశారు. ఈ అబ్బాయికి బిజినెస్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండడంతో బిజినెస్ పై మొగ్గు చూపడం జరిగింది. ఓన్ గా బిజినెస్ పెట్టుకున్నారు ఈ అబ్బాయికి. మరి ఆయనకు శాలరీ మరి మంత్లీ ఇన్కమ్ వచ్చేసి 1 లాక్ వరకు సంపాదిస్తున్నారు. వీళ్ళకి ఓన్ హౌస్ అదంతా ఉంది. ప్రాపర్టీస్ వైస్ గా కూడా వీళ్ళు 10 CR వరకు ఉంటారు. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అనేది సార్ మాటల్లోనే విందాం. అయితే వీళ్ళది వచ్చేసి గుంటూరు బాపట్ల అండి, కాపులు. మరి ఈ అబ్బాయి అయితే బిజినెస్ చేసుకుంటున్నాడు. మరి బిజినెస్ చేస్తున్నాడు కాబట్టి ఎవరైనా పూర్ ఫ్యామిలీ అయినా పర్వాలేదు, లేదంటే మాకు తగ్గట్టు ఉన్న ఫ్యామిలీ అయినా పర్వాలేదు. ఖచ్చితంగా మాకు కూడా 10 కోట్లు ఉండాలి, 5 కోట్లు ఉండాలని కోరికలు ఏం లేవు. సాంప్రదాయకరమైన కుటుంబం అయితే చాలు, అమ్మాయికి మంచి కట్టుబట్టు తెలిసిన అమ్మాయి అయితే చాలు అని చెప్పేసి చూస్తున్నారు కాబట్టి మన కాపు సోదరులు కూడా మన వీడియోలు రెగ్యులర్ గా చూస్తుంటా ఉన్నారు కాబట్టి మరి మన కాపు సోదరులు ఆంధ్ర తెలంగాణలో మరి అందరూ ఉన్నారు, అన్ని ఏరియాలలో ఉన్నారు కాబట్టి విజయవాడ కావచ్చు, గుంటూరు కావచ్చు, రాజమండ్రి కావచ్చు, ఈస్ట్ వెస్ట్, మరి మేము అన్ని ఏరియాల్లో సంబంధాలు చేస్తున్నాం కాబట్టి మీరు కూడా మమ్మల్ని గుర్తించాలి. గుర్తిస్తేనే ఏమవుతుందంటే ప్రతి ఒక్కరికి మన గురించి తెలుస్తుంది. మనం ఏది చెప్పుకోకుండా ఏది తెలియదు. అందుకోసం మీరు కూడా మమ్మల్ని ప్రోత్సహించండి. వాట్సాప్ గ్రూపులను, ఫేస్బుక్ గ్రూపులను కొంచెం వేస్తూ ఉండండి మన వీడియోస్. ఎంతో కొంత వ్యూస్ పెరిగితే ఎవరికో ఒకరికి యూజ్ అవుతుంది. మరి అట్లనే మరో అమ్మాయి గురించో అబ్బాయి గురించో మన నవ్య తీసుకొచ్చింది. మరి ఆ మేడం గారు ఏం చెప్తున్నారో అది కూడా మనం మాటల్లో విందాం. ఆమె మాటల్లోనే చెప్పండి మేడం గారు. సో ఈ రోజు నేను గౌడ్స్ అమ్మాయిని తీసుకొచ్చానండి. మరి ఈ అమ్మాయి చెన్నైలో జాబ్ చేస్తుంది. మరి అమ్మాయి డీటెయిల్స్ ఏంటి, ఏం కథ అని తెలుసుకోవాలని ఆరాట పడుతున్నారా? మరి ఇంకెందుకండి ఆలస్యం, అమ్మాయి వివరాల్లోకి వెళ్ళిపోదాం. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 6/7/1996. హైట్ 5.3 ఉంటుంది. ఎడ్యుకేషన్ ఎంటెక్ చేసింది. మరి ఈ అమ్మాయి చెన్నైలోనే
ప్రైవేట్ కంపెనీలో హెచ్ఆర్ గా జాబ్ చేస్తుంది. ఈ అమ్మాయికి సాలరీ వచ్చేసి 13 lakhs per year వస్తుందండి. మరి వీళ్ళు ఎలా చూస్తున్నారు అనేది సార్ మాటల్లోనే విందాం. మరి వీళ్ళొచ్చేసి అల్వాల్ హైదరాబాద్‌లో ఉంటారు. మరి వీళ్ళెట్లా చూస్తున్నారంటే, ఎక్కడైనా పర్వాలేదు. చెన్నైలో జాబ్ చేస్తున్న అబ్బాయైనా పర్వాలేదు, బెంగుళూరు అయినా పర్వాలేదు, హైదరాబాద్ అయినా పర్వాలేదు. ఎందుకోసంటే చెన్నైలో జాబ్ చేస్తుందని చెప్పేసి భయపడాల్సిన పనేం లేదు. ఎందుకోసంటే చాలామంది ఏమనుకుంటారంటే, చెన్నై ఎళ్ళాల్సి వస్తదేమో అని చెప్పేసి భయపడాల్సిన పనేం లేదు. అమ్మాయిని మీకు హైదరాబాద్‌లోనే చూపిస్తాము, వాళ్ళ ఇంట్లోనే చూపిస్తాము. మీరు చూసుకోవచ్చు వచ్చి. ఎవరన్నా మరి అబ్బాయి ఉంటే, మంచి అబ్బాయి ఉంటే, ఆ అబ్బాయి కూడా ఎంతో కొంత ఇప్పుడు అమ్మాయి చెన్నైలో జాబ్ చేస్తుంటే వాళ్ళు కూడా ప్యాకేజ్ కావాలని కోరుకుంటారు కాబట్టి ఇంకా మీకు తెలియంది కాదు. ఎందుకంటే ఒక జాబ్ చేస్తున్న అమ్మాయి, జాబ్ చేస్తున్న అబ్బాయినే కోరుకుంటది. మరి మన సోదరులారా గౌడ్ సాబులందరూ మన వీడియోలనేది రెగ్యులర్‌గా చూస్తూ మనోళ్ళందరికి పంపియండ్రి. పంపిస్తే ఏందంటే మనోళ్ళకి కూడా తెలుస్తా ఉంటది. మరి వాట్సాప్ గ్రూపులు కావచ్చు, ఫేస్‌బుక్ గ్రూపులు కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు ఎట్సెట్రా మీకు తెలిసిన ప్లాట్‌ఫార్మ్స్‌లల్లా మన వీడియోస్ చెప్తా ఉంటే, మనం వేస్తా ఉంటే ఎంతో కొంత అర్థమైతా ఉంటది. మరి ఎవరికో ఒకరికి ఏదో ఒక సంబంధం కుదురుతది. అట్లనన్నా మీరు సహాయపడండి మాకు. మరి అట్లనే మన ఇంకో అమ్మాయి గురించి తీసుకొచ్చింది మన నవ్య మేడం. మరి ఏ సంబంధం ఏందనేది, మరి ఏ కుటుంబం అమ్మాయా? అబ్బాయా? విందాం ఆమె మాటల్లోనే. దాని గురించి మళ్ళీ నేను చెప్తా. మేడం గారు చెప్పండి. ఈ రోజు నేను పెరికా క్యాస్ట్ లో నుంచి ఒక మంచి అబ్బాయిని తీసుకొచ్చాను. మరి ఈ అబ్బాయి ఏరియా ఎక్కడ ఏంటి అనుకుంటున్నారా? వీళ్ళు ప్రాపర్ వచ్చేసి హయత్ నగర్ లోనే ఉంటారండి. కాకపోతే అబ్బాయి కెనడాలో జాబ్ చేస్తున్నాడు. మరి ఈ అబ్బాయి అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 25/3/1993. హైట్ వచ్చేసి 5.6 ఉంటారు. ఎడ్యుకేషన్ వచ్చేసి ఎంఎస్సి కంప్లీట్ చేశారు కెనడాలోనే. మరి ప్రెసెంట్ జాబ్ కూడా కెనడాలోనే జాబ్ చేస్తున్నాడు. మరి ఈయన ఎలా చూస్తున్నారు అంటే, అయితే వీళ్ళు ఎట్లా చూస్తున్నారంటే పెరిక క్యాస్ట్ మోస్ట్లీ పెరిక క్యాస్టే కావాలని చూస్తున్నారు. ఎందుకంటే అమెరికాలో ఉన్నాడు కాబట్టి ఇక పెరిక అమ్మాయి అమెరికాలో దొరకచ్చు, దొరకకపోవచ్చు. లేదంటే ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయి అయితే పర్వాలేదు. పెరిక క్యాస్ట్లు ఎక్కడి నుంచైనా పర్వాలేదు. ఎంటైర్ తెలంగాణ అంటే వరంగల్, హన్మకొండలో బాగా మంది ఉన్నారు మనకు పెరిక కులస్తులు. అదే పురగిరి క్షత్రియ రాజులు అంటారు మరి వీళ్ళను. అట్లాంటి మనోళ్ళు ఎవరన్నా ఉంటే కూడా పెరిక కులస్తులు వాళ్ళకు చెప్పండి మనోళ్ళకు. లేదు మరీ ఇబ్బందికరంగా ఉందంటే పరిస్థితిని బట్టి ఓసీబీసీ అయినా పర్వాలేదు. కానీ అమెరికాలో ఉన్న అమ్మాయి కోసమే చూస్తున్నారు. ఎందుకంటే మరి కులం దాటిపోతే చాలా ఇబ్బందులు ఏర్పడతాయి కాబట్టి మనకు కులస్తురాలే మంచిగుంటది సార్ అని చెప్పేసి అన్నారు వాళ్ళ తల్లిదండ్రులు. మరి మనోళ్ళు పెరిక కులస్తులు అమెరికాలో ఉన్న అబ్బాయి కోసం చూస్తుంటే కూడా మన వాట్సాప్ గ్రూప్‌లల్లా ఈ రీల్‌ను షేర్ చేస్తా ఉండండి. సారీ ఈ వీడియోను షేర్ చేస్తా ఉండండి. అప్పుడు ఎంతో కొంత వాళ్ళకి కూడా ఐడియా వస్తది. పెరిక కులస్తుల గురించి కూడా సంబంధాలు మన తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ద్వారా అయితున్నాయి కూడా. మేము చేస్తున్నాం కూడా. కాబట్టి పెరిక కులస్తులందరూ మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నా. అట్లనే మరి మరో అమ్మాయినా తీసుకొచ్చింది మన నవ్య. మరి ఆ వివరాలు కూడా విందాం. ఈ రోజు నేను మీ అందరి ముందుకి పద్మశాలి అబ్బాయిని తీసుకొచ్చానండి. మరి ఈ అబ్బాయిది ఏ ఊరు అనుకుంటున్నారా? ఈ అబ్బాయి నేటివ్ వచ్చేసి మహబూబ్ నగర్ పటాన్ చెరువులో ఉంటున్నారండి. మరి ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ ఏంటంటే 15/4/1991. హైట్ వచ్చేసి 5.8 ఉంటారు. ఎడ్యుకేషన్ వచ్చేసి డిప్లొమా కంప్లీట్ చేశారు. మరి ఈ అబ్బాయి ప్రైవేట్ కంపెనీలోనే జాబ్ చేస్తున్నారండి. మరి ఈ అబ్బాయి 13 lakhs ప్యాకేజీలో ఉన్నారు. వీళ్ళు ముగ్గురు బ్రదర్స్ అండి. ఈ అబ్బాయి చిన్నవాడు. అయితే వీళ్ళు ఎట్లా చూస్తున్నారంటే బేసిక్ గా పద్మశాలి పటాన్చెరులోనే ఉంటారు. పిల్లగాడు చిన్నగా 13 లక్షల రూపాయల ప్యాకేజ్ అయినప్పటికీ చాలా రోజులుగా చూస్తున్నారు. చాలా మంది మీడియేటర్లకు డబ్బులు ఇచ్చినాం సార్ ఎవరు చూడట్లేదు, చాలా ఇబ్బంది పెడుతున్నారు. దయచేసి మీరన్నా గానీ మాకు ఒక మంచి సంబంధం చూడండి అని చెప్పేసి అన్నారు. అయితే పద్మశాలిలో కట్నం ఇవ్వలేని పరిస్థితి అమ్మ అయినా పర్వాలేదు కానీ కొంచెం డిగ్రీ చదవాలని కోరుకుంటున్నారు. లేదు ఓసీబీసీ అయినా పర్వాలేదు, పద్మశాలి కాకుండా ఓసీబీసీలో ఏ కులమైనా పర్లేదు కనీసం ఎడ్యుకేటెడ్ అమ్మాయి కావాలని కోరుకుంటున్నారు వాళ్ళు. ఎందుకోసం అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫాదర్ మదర్ కూడా మంచి ఎడ్యుకేషన్ చదువుకున్నోళ్ళే. ప్యాకేజ్ కూడా 13 లక్షలు ఉంది పిల్లగాడికి. డిప్లొమా చదివినప్పటికి కూడా కొంచెం వెల్ ఎడ్యుకేటెడ్ పిల్లగాడు. సొంత ఇల్లు వాకిళ్ళు అన్ని ఉన్నాయి కాబట్టి వాళ్ళ ఇద్దరు బ్రదర్స్ కూడా మంచి జీతాలు మంచిగానే చేసుకుంటున్నారు. సాఫ్ట్వేర్‌లోనే చేసుకుంటారు కాబట్టి మనోళ్ళు ఎవరైనా పద్మశాలోళ్ళు కావచ్చు, లేదంటే ఇతర కులస్తులు కావచ్చు, డిగ్రీ ఆ అమ్మాయి ఎవరన్నా మంచి అబ్బాయి కోసం చూస్తుంటే వాళ్ళకి కూడా చెప్తా ఉండండి. మన చుట్టుపక్కల కూడా చాలా మంది బాధపడతా ఉంటారు. అమ్మాయిలు మా ఊర్లల్లో కూడా, గ్రామాలల్లో కూడా, మండలాలల్లో కూడా, జిల్లాలల్లో కూడా మీకు తెలిసినోళ్ళకు రెగ్యులర్‌గా మన తెలుగు రేఖ మ్యారేజ్ గురించి చెప్తా ఉండండి. అన్ని కులాల గురించి చెప్పినాం. అలా క్యాసినోబార్ అమ్మాయిల గురించి చెప్పినాం. అబ్బాయిల గురించి చెప్పినాము. ఎట్లయితే వాళ్ళ వివరాలు ఉన్నాయో అన్నీ చెప్తా ఉంటున్నాం కాబట్టి ప్రతిరోజు మీకు అందుబాటులో ఉంటాము. మేము ఎంతో కొంత సమాచారాన్ని మేము గ్యాదర్ చేసుకొని మీకోసం మేము కష్టపడుతున్నాం కాబట్టి ప్రతిరోజు, ప్రతిసారి మీకేదన్నా డౌట్స్ ఉన్నా కూడా కింద స్క్రీన్‌పై నంబర్ ఇస్తున్నాం కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన పనేం లేదు. కాల్ చేయొచ్చు, మాట్లాడొచ్చు. లేదు నాకు డైరెక్ట్‌గా కలిస్తే మీకు ఒక సమాధానం దొరుకుతది. ప్రతి పెళ్లి కావాలంటే ఒక మధ్యవర్తి అనేటోడు అవసరము. ఆ వ్యక్తిని నేనే ఉన్నా మీకోసము. పని కొట్టుకొని మరి తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో పెట్టుకొని 8 సంవత్సరాలుగా సర్వీస్ చేస్తున్నా కాబట్టి ఖచ్చితంగా మీరు నన్ను ఇంతవరకు ఆదరించిండ్రు. కానీ ఇంకా మాకు మార్కెట్ ఎక్స్పాన్షన్ చేసే ఉద్దేశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు నా వీడియోలు కావచ్చు, నాకు సంబంధించిన
ఛానల్ లింక్ కావచ్చు, ఎక్కడన్నా మీకు తెలిసిన ప్లాట్ఫామ్లో మీరు షేర్ చేస్తూ ఉంటే రెగ్యులర్గా వ్యూస్ అనేవి పెరుగుతాయి. పెరిగింది అని అంటే ఎంతో కొంత మాకు అవకాశాలు కూడా పెరుగుతాయి, పెళ్ళిళ్ళు చేసే అవకాశాలు పెరుగుతాయి. వివాహ వ్యవస్థ కాపాడాలని నేను చేస్తున్న ఈ ప్రయత్నానికి అందరూ సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నా. నేను మీ సాయిబాబా. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దయచేసి గంట కొట్టండి.